బాధేస్తే మందాగండి, కానీ బాటిల్స్ మాత్రం డస్ట్బిన్లో వేయండి. చిరాగేస్తే దమ్ము కొట్టండి, కానీ నా ముందు మాత్రం కొట్టకండి. అయ్యా, నా పేరు మాణిక్యం. రోజు 100 గిరాకీ చేస్తుంటా. అలాంటిది నా ఆటోలో ఒకరోజు ఒకడు ఎక్కాడు. ఆ రోజు నుంచి కథ మారిపోయింది. సొంతలు ఉంచుకొని ఈ పీడీలు గీడీలు ఎందుకు సార్? రాజు, ఎవరు మీరు? అడ్వాన్స్ కట్టండి, అడ్వాన్స్ కట్టండి. అడ్వాన్స్ అని ఎందుకంటారో తెలుసా? అది అడ్వాన్స్గా కడతారు కాబట్టి. తెలుసు. ఆ మాటకు వస్తే నీ రూమ్మేట్ అవి లేడు. అప్పుడే రూమ్మేట్ లాగా గుడ్ వైబ్స్ బ్రో. రాజు, ఏంటన్నా ఏదో రాస్తున్నట్టున్నావు? సూసైడ్ లెటరా? నీ అబ్బా లవ్ లెటర్ రా. ఇంతలా పరితపిస్తున్నావు? ఎవరు బ్రో అమ్మాయి? మీరు 99% తాగొచ్చారనే విషయం నాకు 101% తెలుసు. గీతూ, ఏమైంది అలా ఉన్నావు? గీతూ, ఐ లవ్ యూ టూ నేహా. అమ్మని వస్తావా? ఏయ్, ఈ మధ్య జనాలు సొంతలు పెట్టుకొని కూడా పీజీలకి వెళ్తున్నారు. ఏమై ఉంటది అంటారు? మనం కలిసి ఒక రోజు అయినా బాగా కలిసిపోయాం. నేను ఎక్కడికి వెళ్ళినా మనం టచ్ లో ఉందాం. నువ్వా? గీత, నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. లైఫ్ లో అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఆ మందేనా? పెళ్ళయ్యాక కూడా ఇద్దరు వేరువేరుగా ఎందుకు ఉందాం అనుకున్నారు? ఆ చందమామ నా తరపున మాట్లాడితే ఏమంటుందో తెలుసా? మా మాటం పక్కన పెట్టి మహా అల్లరి ఏమంటుంది. ఆటగాడివే. ఖాళీగా ఉంటున్నాడు, కవిత్వాలు రాసుకుంటున్నాడని బేకార్ అనుకుంటున్నారా? ఏ కాదా? రే రాజు, బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావు బ్రో. ఏంటి సార్ ఇది? ఇదా కోలివింగ్ పీజీ. మామూలుగా ఉండదు, మీటర్ డౌన్ అయిపోతుంది.